వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు ఈ సరూర్ నగర్ ఏదైతే కట్ట ఉందో దాని దగ్గర నార్మల్ ప్లేస్ ఉండేది. అక్కడ వచ్చేసి ఇప్పుడు ఒక జిమ్ ఎక్విప్మెంట్స్ లేక దాని వల్ల వేసినందుకు ఇక్కడ పబ్లిక్ని తెలుసుకుందాం. మీ పేరు? జేష్. జయేష్. జయేష్, ఇంతకుముందు ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండే కదా, ఇప్పుడు ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుంది అండ్ ఇది యూత్ కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారో వాళ్ళు వచ్చారో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ చేసిందో ఇది బెస్ట్ అనిపిస్తుంది. గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ చేసిందో బెస్ట్ అనిపిస్తుంది. అలాగే ఏంటంటే మీకు మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు కదా జిమ్ కి ఎక్కువ కాస్ట్ అవుతుందని అట్లా ఏమైనా అనిపిస్తుందా? అలా ఏం లేదు, ఇది ఓకే పర్లేదు. జిమ్ అంతా కాకపోయినా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎంతగానో నార్మల్ ఎక్సర్సైజ్ వరకు అయితే అవుతాయి. జిమ్ లో నన్ను యాక్సెసరీస్ లేకపోయినా ఇంకొన్ని యాక్సెసరీస్ పెంచితే లైక్ ఇంకా కొన్ని పెడితే లైక్ ఇలాంటివి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటాను నేను. గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు? గోపాల్. గోపాల్ సార్, ఇప్పుడు ఇంతకుముందు ఈ సాగర్ కట్ట మీద ఇదంతా ఏంటంటే నార్మల్ గా అప్పుడిప్పుడు ఏంటంటే జస్ట్ వాకింగ్ కి, ఈవినింగ్ వాకింగ్ కి, మార్నింగ్ వాకింగ్ కి యూజ్ అయ్యేది కదా. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? దాని గురించి ఫీలింగ్స్ ఎట్లా షేర్ చేసుకో. కొంచెం వాకింగ్ కాకుండా కాసేపు రిలాక్స్ అవ్వడానికి, వార్మ్ అప్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక అరగంట టైం ఇక్కడ ఎంజాయ్ చేసిపోతుంది. ఎంజాయ్ చేసి కదా, అంటే ఎక్సర్సైజ్ తో పాటు ఎంజాయ్మెంట్ కొద్దిగా అన్ని ఇప్పుడు ఇక్కడికి రావడానికి పబ్లిక్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరు వస్తున్నారా? ఎట్లా వస్తారు? అందరు వస్తారు. పొద్దున్న అయితే వస్తాం, ఒక గంట సేపు. ఇంకా ఇలా చేయడం వల్ల మీకు ఉపయోగాల గురించి ఏంటిది ఏందనేది కొద్దిగా పబ్లిక్ కి చెప్తారా? ఇట్లా వాకింగ్ రావడం, మనం ఇట్లా కాసేపు వార్మ్ అప్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, కొంచెం బాడీ ఫ్రీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటున్నాం కదా. డల్ ఇంట్లో తిని పండుకోకుండా ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది ఆరోగ్యం. హలో, మీ పేరు? వర్షశ్రీ. వర్షశ్రీ, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్సర్సైజ్. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇది పెట్టినప్పటి నుంచి. అంటే ఎన్ని రోజుల క్రితం పెట్టారు? ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదా ఐడియా. అంటే నువ్వు డైలీ వస్తావా ఈవినింగ్? అంటే అప్పుడప్పుడు వస్తా. ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వస్తావా? అంటే ఎలా హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయి? సెకండ్ సాటర్డే, సండే. సండే, సెకండ్ సాటర్డే హాలిడే ఉన్నప్పుడు వస్తావా? ఏమేమి అంటే ఇష్టం నీకు ఎక్సర్సైజ్ అలా చేయడంలో? అన్ని ఇష్టం. सर, మీ పేరు? मुस्तकिन मलिक. मुस्ताकिन मलिक सर, आपको यहाँ पे पैदल चलने के लिए, वॉकिंग के लिए अच्छा रहता था प्लेस. अभी ये जिम इक्विपमेंट्स आया ना, उसके बारे में थोड़ा हमारे को बोल सकते हैं? तेलुगु कंफर्ट है ना सर? आप हिंदी में बोल दीजिए. नहीं, अच्छा है. लोग वॉक करने आ रहे, एक्सरसाइज कर. अभी लाइक ये इंस्ट्रूमेंट्स आने के बाद कोई जिम के मॉर्निंग जिम खर्चा नहीं लग रहा, तो अच्छा है. कोई वैसा प्रॉब्लम नहीं है. तो रोज लोग आ रहे हैं, बच्चे खेल रहे, तो फिट रह रहे. आजकल लाइक बोर्डिंग, घर में फोन वोन यूज करते हैं, मगर यहाँ पर आने के बाद फ्री मिल रहा है, तो अच्छा है. वैसा कोई प्रॉब्लम नहीं है. अभी आपको घर में बाजू के लोगों को, उनको भी तो कुछ सजेशन ऐसे देने के लिए कुछ बोलते क्या? सजेशन लाइक कुछ भी नहीं है. आप घर में बैठे हैं, अभी फ्री टाइम रह रहा, कुछ 15 मिनट्स 10 मिनट्स आके यहाँ पर वर्कआउट कर सकते हैं, तो सेहत अच्छी रहेगी, हेल्थ अच्छा रहेगा. నథింగ్ ఎల్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ జిమ్ చేయడానికి మీరు వస్తున్నారు కదా, ఎక్సర్సైజ్ చేయడానికి, మీకు ఎట్లా అనిపిస్తుంది? రోజు వస్తారా? దినం తప్పి దినం. ఆ? దినం తప్పి దినం వస్తా. దినం తప్పించి దినం వస్తారా? అంటే ఏం చేస్తారు ఇల్లు వచ్చి ఎక్సర్సైజ్ ఎక్కువ? ఇది ఇది అది అది ఇది అది అంటే వాటి పేర్లు తెలియదు సార్? తెలియదు. ఓకే. సార్ వచ్చేసి ఫ్యామిలీతో వస్తారా? ఓకే, మీ పేరు సార్? భాస్కర్. భాస్కర్. భాస్కర్ సార్, రోజు వాకింగ్ వస్తారా మార్నింగ్ పూట? వస్తా. ఎన్ని గంటలకు వస్తారు? సాయంత్రం. ఓన్లీ సాయంత్రం అయినా, మార్నింగ్ రారా? వన్. అంటే ఇది చేస్తుంటే మీకు ఆరోగ్యం ఎట్లా అనిపిస్తుంది? అంటున్నాను వచ్చిన అది చేయంగానే పోయింది, ఎక్సర్సైజ్ చేయంగానే పోయింది. ఓకే, ఓకే. పోయింది సార్. నా పేరు తన్వేషం, హైదరాబాద్ సరూర్ నగర్. రోజు చేస్తున్నాం అన్న, మంచి ఉంది. ఇంకా మన పొత్త అవుతుంది, ఫిట్నెస్ అవుతుంది, సమవాల్సి ఇంకా మంచిగా ఉంటారు అన్న. అందుకోసం అన్న, అందుకోసమే అన్న, అందుకోసమే. అంటే అందరు ఇప్పుడు వర్కౌట్ చేయకుండా రావుతుంది కదా అన్న, ఇది వెళ్తే ఇట్లా ఫ్రీ ఉంటుంది కాబట్టి అందరు వచ్చి మంచిగా చేయగలుగుతారు. కార్పొరేట్ మీరే అడిగిరంట కదా.
అదేం కాదన్న అదే పెట్టింది కానీ మంచిగా అన్న అందగా చేయొచ్చు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అని ఇక్కడ మీ దోస్తులు అదే అంటారు మరి కార్పొరేట్ మావాడు పోయిండు ఆడికి వచ్చిండు మా వాడిని కడతలు ఇవన్నీ వచ్చినాయని అన్నాడు. ఏమో అది ఎవరన్నా కానీ నేనైనా అన్న అంటే మా ఫ్రెండ్ కోసం అందరూ ఇంట్లో కూర్చొని ఏం చేస్తలే అందరు ఇంట్లో ఫోన్ చేస్తారు రావైతుంది రోజు రోజు ఇట్లా వెళ్తే ఇట్లా మంచిగా ఉంటా ఫ్రీ ఉంటారని ఇక్కడ నేర్పించినాం. వాళ్ళు ఇంకేమని అడుగుతావు కార్పొరేట్ ఇంకా నాన్న అవునన్న బొబ్బు వాసన వస్తుంది కదా జిమ్ చేస్తుంటే కార్పొరేట్ పేరు ఉంటుంది కదా తెలియదన్నా